మీలో మెగ్నీషియం ఉందా? గుమ్మడి గింజలు, బచ్చల కూర, బాదం పప్పు, జీడిపప్పు, ఆకుకూరలు, పాలు, డార్క్ చాక్లెట్లు, చిక్కుడు, జీన్స్ సోయా, ఆవకాడో పండ్లు, పప్పు దినుసులు, కాయధాన్యాలు, అరటిపండు, సోయా పాలు. కొన్ని రకాల చేపల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. శరీరం పనితీరులో ఈ ధాతువుదే ప్రధాన పాత్ర. మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. అమైనో యాసిడ్స్ నుంచి ప్రోటీన్లను రూపొందిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఊబకాయం రాకుండా చేస్తాయి. కండరాలు చేద తీరటంలో మెగ్నీషియం ఉపయోగపడుతుంది. రక్తపోటును, టైప్ 2 మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది. గుండె పనితీరును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆస్టియోపోరోసిస్ వ్యాధిని నివారిస్తుంది. పార్శ్వపు నొప్పిని తగ్గిస్తుంది. డిప్రెషన్తో పోరాడుతుంది. గర్భం దాల్చిన సమయంలో మెగ్నీషియం కొంత లేకుండా చూసుకోవాలి, లేదంటే అనేక సమస్యలు తప్పవు. గర్భిణీలు రోజుకు 350 మిల్లీగ్రాములు అందేలా చూసుకోవాలి. మెగ్నీషియంను విటమిన్ B12తో కలిపి తీసుకోవటం వల్ల నెలసరి సమస్యలు తీరిపోతాయి.